వాళ్ళెవరో వీళ్ళెవరో. విచిత్రమైన సంగతి ఏంటంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళతో ఏమో ఎంత సన్నిహితంగా ఉంటారు. వాళ్ళని నొప్పించరు, వాళ్ళకు బాధ కలిగి చేయరు. వాళ్ళ పిల్లలు ఇళ్ళకి వస్తే ఎన్ని మర్యాదలు చేస్తారో. ఎందుకంటే మా పక్కింటోళ్ళని మేము కలిసిపోయామండి అని వాళ్ళ పిల్లలకి మరమరాలు కొని పెడతారు, మరల ఏమో అరిసెలు పెడతారు, మరల ఏమో గజ్జికాయలు కూడా చేస్తారు. వాళ్ళ పిల్లలకి వాళ్ళు వస్తే వాళ్ళు నొచ్చుకుంటారని వాళ్ళకి ఎన్ని మర్యాదలు చేస్తారంటే వీళ్ళు కింద కూర్చొని వాళ్ళకి సోఫా ఇస్తారు. వీళ్ళు ఎలా ఉంటారంటే ఇక పరలోకంలో ఉన్నట్టుగా ఉంటారు. మంచిదని కాదన్నట్లే. అయితే నేను వాక్యాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, నీ రక్త సంబంధి, నీ తోబుట్టినవాడు, నీ రక్తాన్ని పంచుకుని పుట్టిన నీ సహోదరుడు పక్కన ఉన్నాడే, వాళ్ళతో ఉన్నట్లు నీ సహోదరునికి ఎందుకు నువ్వు ఉండలేకపోతున్నావు? నీ బంధం కదా.